టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం జాతర మన సంస్కృతికి పోరాట స్ఫూర్తికి నిలువుటద్దం. అన్యాయంపై పోరాడిన వనదేవతల చరిత్రను స్మరిస్తూ మేడారం యొక్క విశిష్టతనైతే ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరోసారి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అనేక జాగ్రత్తలు అయితే చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇంతటి భారీ సంఖ్యలో భక్తుల హాజరు జాతర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఒకప్పుడు కేవలం గిరిజనులకు పరిమితమైన ఈ జాతర నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. రాజకీయ కుల మత భేదాలు లేకుండా ప్రజలంతా ఈ జాతరని పాల్గొనడం విశేషం. మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం అనే గ్రామంలో జరిగే గిరిజనుల అత్యంత పవిత్రమైన జాతర. ఇది ప్రధానంగా కోయ గిరిజన తెగ సాంప్రదాయానికి చెందింది. ఈ జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు తెలంగాణలో. అయితే ఈ జాతర యొక్క చరిత్ర చూసుకుంటే ఇది సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర. మేడారం జాతర చరిత్ర చూసుకుంటే క్రీస్తు శకం 12వ శతాబ్దం కాకతీయుల పాలన కాలానికి చెందింది. మతపరమైన వేడుక మాత్రమే కాకుండా గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది. కాకతీయుల కాలంలో గిరిజనులపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క సారలమ్మల త్యాగానికి గుర్తుగా ఈ జాతరను అయితే నిర్వహిస్తారు. కాకతీయ రాజుల అధిక పన్నులకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసిన సమ్మక్క, ఆమె కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజు, మనవరాలు నాగులమ్మల రాజ్యాధికారానికి ఎదిరించారు. యుద్ధంలో వారు మరణించలేదని, అడవిలో లీనమై దేవతలుగా మారారని గిరిజనుల విశ్వాసం. అందులో భాగంగానే ఈ జాతరని ఇంత ఘనంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే విగ్రహారాధన లేకుండా ప్రకృతి ఆరాధన జరగడం. అంటే మనం సాధారణంగా జాతరలు, తిరునాళ్ళు అంటే మనం ఏం చేస్తామంటే విగ్రహాలకు మనం ఆరాధిస్తూ ఉంటాం. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రకృతిని ఆరాధిస్తూ ఈ జాతరను అయితే జరుపుకుంటూ ఉంటారు. సమ్మక్క దేవతను చిలుకల గుట్ట నుంచి, సారలమ్మను మేడారం నుంచి చెక్క బోండాల రూపంలో ఆహ్వానిస్తారు. సాంప్రదాయ బ్రాహ్మణ పూజలు లేకుండా గిరిజన పద్ధతుల ప్రకారం పూజలు నిర్వహించడం విశేషం. కాలక్రమేణా ఈ జాతర గిరిజనులకు పరిమితం కాకుండా అన్ని వర్గాల విశ్వాసంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి విస్తృత ఏర్పాట్లు అయితే చేపట్టింది. వైద్య శిబిరాలు, తాగునీరు భద్రత, రవాణా వంటి సౌకర్యాలతో ఈ జాతరను విజయవంతంగా నిర్వహించింది ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా అనేక జాగ్రత్తలతో ఇది మరింతగా చేసే విధంగా అయితే ఇప్పుడున్నట్టు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చెప్తుంది. అయితే మేడారం జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటిగా గుర్తిస్తారు. అయితే ఈ జాతర యొక్క విశేషం చూసుకుంటే స్టార్టింగ్లో ఈ లక్షల మంది వచ్చేటువంటి భక్తులు ఉండేవాళ్ళు. అయితే ఇది విస్తరించి లక్షల నుంచి కోట్ల వరకు భక్తులకు తరలి వచ్చే స్థాయికి అయితే ఎదిగింది. అయితే ఈ జాతరకు సంబంధించి ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను కుంభమేళ తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతర కోసం 250 కోట్లు మంజూరు చేశారని మంత్రులు తెలిపారు. అయితే మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ జాతర అనేటువంటిది ఈ నెల 28 నుంచి 31 తేదీ వరకు ఈ జాతర అయితే జరగనుంది. అయితే ఈ తేదీలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి అయితే ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేడారం జాతర కానీ ప్రతి ఒక్కరికి కూడా అది మైండ్లోకి వచ్చేస్తుంది. అయితే ఈ సంవత్సరం ఈ జాతరకు సంబంధించి దాదాపుగా 3 కోట్ల మంది భక్తులు అయితే వచ్చే అంచనా ఉందనేసి అయితే అంచనాలు వేస్తున్నారు. అయితే దీనికోసం అని చెప్పేసి సుమారుగా 250 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేశారని మంత్రులు తెలిపారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ పర్యవేక్షించేందుకు డ్రోన్లు ఉపయోగించాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యం, జాతర సమాచారం, పార్కింగ్, రూట్ మ్యాప్ వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్లు, క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు జాతర ప్రత్యేకత లోగోను కూడా ఆవిష్కరించనున్నారని చెప్పారు. భక్తుల కోసం మై మేడారం పేరుతో అయితే ఒక వాట్సాప్ చాట్ను కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఒక వాట్సాప్ నంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. 7658912300. మరొకసారి చెప్తున్నా చూసుకోండి, 765891
12300. ఈ నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో జాతరకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. రద్దీ, పార్కింగ్, ఆర్టీసీ బస్ సౌకర్యం వంటి వివరాలు దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి భక్తుల కష్టాలు తెలుసని, అందుకే రాబోయే 100 ఏళ్ళు అవసరాలకు సరిపడే శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని మంత్రి సీతక్క అయితే గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. ఈ జాతరకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవరికైతే ఏదైనా సమాచారం కావాలంటే ఈ వాట్సాప్ నంబర్కు అన్ని భాషల్లో కూడా మెసేజ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా జాగ్రత్తలు తీసుకున్నామనేసి అయితే చెప్తున్నారు. మేడారం జాతర నేడు కేవలం పండుగ మాత్రమే కాదు, త్యాగం, ధైర్యం, న్యాయం కోసం జరిగిన పోరాటానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలుస్తుంది. థ్యాంక్ యూ.